హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జోష్ని చేసిన కుట్రను తెలుసుకుని కార్తీక్కి అవార్డు వచ్చేలా చేసి జోష్నకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుమిత్ర. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. జోష్నైతే చాలా తెలివిగా ప్లాన్ చేసి కార్తీక్ని ఇక తన రెస్టారెంట్లో ఒక బానిసని చేయాలని నిర్ణయించుకుంటుంది. అలాగే ఇక తను అగ్రిమెంట్ మీద రాసుకుంటుంది. కార్తీక్ కూడా నీ దగ్గర నేను ఉండడం కారణంగా నీ కదలికలు నాకు తెలుస్తాయని చెప్పేసి ఓకే అని చెప్పేస్తాడు కార్తీక్. అయితే ఇదంతా నిజమేనా బావా, నువ్వు నా దగ్గర ఒక బానిసగా పని చేస్తావా అని అడుగుతూ ఉంటుంది జోష్న. నిజమే, ఇందులో అబద్ధమేముంది అని చెప్పేసి కార్తీక్ ఒప్పుకుంటాడు. మరి మరో కండిషన్ విషయం ఏంటి? ఈ అవార్డు నాకే రావాలి, నువ్వు ఈ అవార్డు తీసుకోవడానికి లేదు అని చెప్పేసి కండిషన్ పెడుతుంది. ఇక అలా కండిషన్ పెట్టేసరికి ఒకసారి షాక్ అవుతాడు. ఈ అవార్డు తీసుకుంటే నేను ఊరుకోనని చెప్పేసి అనడంతో ఒకసారి చాలా పెద్ద షాక్ అయిపోతాడు. ఇంక మాట్లాడే ఆప్షన్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అగ్రిమెంట్ మీద ఉంటుంది కాబట్టి ఇంకా అగ్రిమెంట్లో అవార్డు విషయంలో మెలికి పెడుతుంది. అలా మెలికి పెట్టేసరికి కార్తీక్ ఇంకేం చేస్తాడు, ఇంకా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు. చాలా పెద్ద దెబ్బ కొట్టావు జోష్న, ఇప్పుడు నా కుటుంబంలో సభ్యులకి ఏం చెప్పాలని కంగారు పడుతూ ఉంటాడు. కానీ ఇంటికి వెళ్ళి ఎలా అయితే ఎదుర్కోవాలి కదని ఇంటికి వెళ్ళేసరికి తను ఇక గొప్పగా సాధించబోతున్నాడని చెప్పేసి స్వప్న కాసి బట్టలు కూడా తీసుకుని వస్తారు. అందరూ హ్యాపీగా ఉంటారు, ఇంట్లో అందరూ చాలా సరదాగా ఉంటారు. అవార్డు అనేది రాబోతుంది అని చెప్పేసి వీళ్ళకి ఎలా చెప్పాలి, ఎలా అయినా నిజం చెప్పాలి, రేపు మనం వెళ్ళట్లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇక్కడ చూస్తే జోష్నని తిడుతూ ఉంటాడు తన తాతయ్య. వాడు గెలవాలి అనుకున్నాడు, గెలిచాడు, ఇంకిప్పుడు నేనేం చేయలేను, నా ముందు వాడు తల ఎగరేస్తూ నిలబడతాడు, నేను చేతగాని వాడిలా తల దించుకొని నిలబడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. రేపు సాయంత్రం మాట్లాడుకుందాం తాత, బావ అవార్డు తీసుకున్న తర్వాత కదా మాట్లాడాల్సిందని చెప్పేసి ఇక జోష్న చెప్తూ ఉంటుంది. అమ్మో, మళ్ళీ ఇదేదో మెలికి పెట్టినట్టుంది అని పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ అవార్డు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు దశరథ. కానీ ఎందుకు జోష్న అలా అంది? కార్తీక్ అవార్డు అందుకోడా, లేకపోతే కార్తీక్ని అవార్డు అందుకోకుండా తను ఏదైనా చెయ్యాలి అనుకుంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దశరథ. కానీ ఇక్కడ చూస్తే ఎట్టి పరిస్థితిలోని కూడా అస్సలు ఈ విషయంలో మాత్రం రాజీ పడకూడదని, నేను ఇంకొకరిని కోల్పోవడానికి సిద్ధంగా లేనని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ప్రమాదాన్ని సృష్టిస్తుందేమో, అసలు ఇలా ఎలా జరుగుతుంది, కార్తీక్ ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం నేను ఊరుకోను. అందుకే ఎప్పుడో ప్రమాదం జరుగుతుందని ఆలోచించే కన్నా కార్తీక్ అవార్డు తీసుకునేలా నేను చేస్తాను. కార్తీక్ తప్ప అవార్డు ఎవరికి రాకూడదు. కానీ ఇదంతా చెయ్యాలి అంటే జోష్నకు ఎదురు తిరగాలి. జోష్నకు ఎదురు తిరగడం అనేది ఇప్పుడు అందరి ప్రాణాలకి ప్రమాదమేనేమో అనిపిస్తుంది. అనుక్షణం జోష్న విషయంలో ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయం పరిస్థితిలో పడిపోయాను. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఈలోగా ఇక్కడ చూస్తే సుమిత్ర, ఏంటి ఆలోచిస్తున్నారు? జోష్న చెప్పింది కదా రేపు సాయంత్రం ఆలోచిద్దామని చెప్పింది కదా, అలాంటప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారు? రేపు సాయంత్రం చూసుకుందాంలే అంటే నువ్వు కూడా కార్తీక్ అవార్డు తీసుకోకూడదని అనుకుంటున్నావా? ఇది వాడి కష్టంతో వచ్చిన అవార్డు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, కష్టంతో వచ్చినా ఇష్టంతో వచ్చినా అది నాకు సంబంధం లేని విషయం, అందులో నేను పెద్దగా స్పందించాలి అనుకోవడం లేదు. కానీ నీ కూతురు స్పందిస్తుంది కదా, అది తన ఇష్టం, తను మాత్రం ఏం చేస్తుంది, ఏం చేయలేదు. అవార్డు కార్తీక్ వస్తుంది కాబట్టి జోష్న మాత్రం ఏం చేయగలదు. ఇక జోష్నని ఎక్కడా కూడా గెలవనిచ్చే అవకాశం లేకుండా చేసేశారు కదా. దీపా కార్తీక్ కలిసి జోష్న జీవితంతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటారు. లేదు, పొరపాటు పడుతున్నావు, నువ్వు చాలా పెద్ద పొరపాటుతో పడుతున్నావు. అక్కడ జోష్న జీవితంతో ఎవ్వరూ ఆడుకోవడం లేదు, నీ కూతురే అందరి జీవితాలతో ఆడుకుంటుంది. ఏవండి,
మీరు కూడా పదే పదే నా కూతుర్ని ఎందుకు అంటున్నారు? జోష్న కేవలం నాకు మాత్రమే కూతురు కాదు, తను మన బిడ్డ. కాబట్టి జోష్న విషయంలో మీరు అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదండి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు దశరథ. అవునండి, జోష్న విషయంలో మీరు అలా మాట్లాడొద్దు. మాట్లాడకపోతే ఏం చేయమంటావు? సాక్ష్యాలతో నీ కూతురు దుర్మార్గాన్ని నేను చూశాను. ఇన్ని రోజులు కడుపులో పెట్టి దాచుకున్నాను. రేపు మరొక ప్రాణం బలవుతుందేమో అన్న భయంతో ఈరోజు నీకు నిజం చెప్పాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? కడుపులో పెట్టి దాచుకోవడం ఏంటి, మరో ప్రాణం బలి కావడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగా ఇంకా అసలు ఏం జరిగిపోతుంది, అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది. దశరథ, దాసు విషయంలో ఏం జరిగిందో నీకు తెలుసా? దాసు గతాన్ని ఎందుకు మర్చిపోయాడో నీకు తెలుసా? ఏముంది, ఏదో యాక్సిడెంటల్గా జరగడం, అలాగే దాసు గతాన్ని మర్చిపోవడం జరిగింది. దానికి జోష్నికి సంబంధం ఏముంది? నీకు తెలియని విషయం ఇదే సుమిత్ర. ఏంటండి, దాసుని తలపై కొట్టి దాసుని చంపాలని చూసింది మన జోష్న అని చెప్పనేసరికి ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారండి? అవును, దాసుని సుమిత్ర చంపాలని చూసింది. ఇక దాసు అయితే ప్రాణాలతో బయటపడడానికి కారణం నేనే. అది నా కళ్ళారా చూసిన ఏకైక సాక్షిని నేనే వాడిని కాపాడాను. వాడి రోజు ప్రాణాలతో ఉన్నాడు అంటే నా కళ్ళకి కనిపించడం కారణంగానే వాడిని నేను కాపాడగలిగాను. ఇప్పుడు జోష్న కార్తీకు అవార్డు అందుకూడని రేపు సాయంత్రం చెప్తాను అని చెప్పేసి అంటుంది. అక్కడ మళ్ళీ వాడికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అంటూ ఉండగానే, ఏంటండి మీరు మాట్లాడేది? నాకు చాలా షాకింగ్గా ఉంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? ఎందుకు దాసుని అసలు మన జోష్న చంపాలి అనుకుంటుంది? అది తెలీదు. దాసు పూర్తి స్పృహలోకి వచ్చి నిజం చెప్తే తప్ప అదేంటన్నది మనకి అర్థం కాదు. ఇప్పుడు కార్తీక్ కూడా ఏదైనా ప్రమాదం తలపెడితే పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. జోష్న మనిషిని చంపాలి అనే ఆలోచన కలిగి ఉన్న అమ్మాయి కాబట్టి ఇప్పుడు అవార్డు విషయంలో నాన్న సీరియస్గా ఉంటారు. అవార్డు కోసం తను ఎంత దూరమైనా పెడుతుందేమో భయంగా ఉంది. కానీ అవార్డు కార్తీక్కి రావాలి. ఈ అవార్డు వాడి కష్టార్జితం, వాడి కష్టానికి ఫలితం. వాడు ఎంతో కష్టపడ్డాడు. దీప విషయంలో ఎన్నో జరుగుతున్నాయి. వాటికి కారణం ఎవరన్నది ఆ పాపం పుణ్యం భగవంతుడికి తెలియాలి. నెమ్మది మీద అన్ని నిజాలు తెలుస్తాయి. ఆ కుటుంబం మీద పగ కాదు, జోష్న గురించి నువ్వు పూర్తిగా ఆలోచించి అప్పుడు నువ్వు ఈ పని చెయ్యాలి అని చెప్పేసి సుమిత్రకు జోష్న గురించి కాస్త నిజమైతే చెప్తాడు. ఆ నిజం తెలుసుకున్న సుమిత్ర అప్పుడు అర్థమవుతుంది, ఇక ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అసలు ఎట్టి పరిస్థితిలోని కూడా నేను కార్తీక్కి ఎలాంటి ప్రమాదం జరగనివ్వను. వాడితోనే ఉంటాను. నేను ఇక అవార్డు కార్తీక్కి వచ్చేలా చేస్తాను. కార్తీక్కి అవార్డు రాకుండా ఎవ్వరూ ఆపలేరు అని చెప్పి అప్పుడు మనసు మార్చుకుని కార్తీక్ని అవార్డు ఫంక్షన్కి తీసుకొస్తుంది మర్నాడు. ఎందుకంటే కార్తీక్ రానంటాడు. నాకు ప్రస్తుతం రావాలని లేదు అత్తయ్య అని చెప్పేసి చెప్తాడు. కష్టపడి సంపాదించుకుని ఛాలెంజ్ చేస్తే గెలిచావు, ఇప్పుడు రాలేను అని చెప్పంటే దానికి కారణాలు ఎన్నో ఉండుంటాయి. కానీ నాకు కారణాలు వద్దు. నేను ఇప్పుడు ప్రస్తుతం అయితే నువ్వు ఇక అవార్డుకి రావాల్సిందే, అవార్డు గెలవాల్సిందే, పద అని చెప్పేసి కార్తీక్ని అవార్డు ఫంక్షన్కి తీసుకువెళ్తుంది. కార్తీక్ అవార్డు ఫంక్షన్కి రాడు, తను గెలుస్తుంది. తను తాతయ్య ముందు తను గొప్పగా నిలబడతానని అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చిన తర్వాత కార్తీక్ని చూసి షాక్ అవుతుంది. నువ్వెందుకు వచ్చావు? అసలు నీకు ఇక్కడికి వచ్చే అర్హత లేదని చెప్పాను. అగ్రిమెంటు నా దగ్గర ఉండగా నువ్వెందుకు వచ్చావు బావ అంటే, ఈలోగా సుమిత్ర అక్కడికి వచ్చి, నీ కోసం రాలేదు, నేను తీసుకొచ్చాను. వాడు ఈరోజు అవార్డు గెలవాల్సిందే అని చెప్పేసి సుమిత్ర ఎదురు తిరగడంతో దెబ్బకు చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది. నిర్ఘాంతరాలైపోయి ఉండిపోతుంది. తన మేనల్లుని తీసుకుని వెళ్ళి స్టేజ్ మీద నిలబడుతుంది. అలా నిలబడి అవార్డు తీసుకోరా, అవార్డు తీసుకునే అర్హత పూర్తిగా ఉన్నవాడివి నువ్వు గెలవకపోతే ఎవరు గెలుస్తారు, కాబట్టి అవార్డు తీసుకోవాలి అని చెప్పేసి ఇక కార్తీక్ని తీసుకుని వెళ్ళి అవార్డు వచ్చేలా చేస్తుంది. కార్తీక్ అవార్డు తీసుకుంటాడు చాలా హ్యాపీగా. దీప కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. వాళ్ళ మధ్య ఉన్న అగ్రిమెంట్ గురించి కూడా తెలుసుకున్న సుమిత్ర
జోష్న విషయంలో పెద్ద షాక్ వేస్తుంది. ఇక దెబ్బకు జోష్నకు ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలానే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.